కేంద్రం తెచ్చిన విత్తన చట్టం రైతుల స్థితిగతులపై 50 ఏళ్ల ప్రభావం చూపేలా ఉందన్నారు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వీసీ జానయ్య. విత్తనోత్పత్తి చేసే రైతులు, విత్తన కంపెనీ, వ్యవసాయ శాఖల మధ్య త్రిముఖ ఒప్పందం ఉండాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం చట్టాన్ని సవరించాలని ఆయన కోరారు. ఈ నెల 13లోగా చట్టం ముసాయిదాపై తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10 లక్షల మంది రైతులు వారి అభిప్రాయాలను కేంద్రానికి పంపించాలని కోరారు వీసీ జానయ్య. కేంద్ర ప్రభుత్వం విత్తన చట్ట ముసాయిదాను గత నెల వెబ్సైట్లో పెట్టి ప్రజాభిప్రాయ సేకరణ కోసం పెట్టిన సంగతి చాలా మందికి తెలిసి ఉంటుంది. సుమారు 60 సంవత్సరాల తర్వాత మనకు మరొక కాంప్రహెన్సివ్ సమగ్ర విత్తన చట్టం ప్రభుత్వం తీసుకురావాలని యోచిస్తుంది. 1966 చట్టమే ఈనాటికి కూడా అమల్లో ఉన్నది. కొంచెం మార్పులతో 1983లో సీడ్ కంట్రోల్ ఆర్డర్ తెచ్చారు, కానీ బేసికల్గా అంతా 1966 చట్టమే. ఆనాడు పరిస్థితులు వేరు, ఆనాడు పరిస్థితులకు ఆనాడు అవసరాలకు ఆ విత్తన చట్టం 1966 మంచిగా దేశానికి రైతాంగానికి సేవలు అందించింది. అందులో ఏమాత్రం అనుమానం లేదు. కానీ 60 సంవత్సరాలు ఎన్నో మార్పులు వచ్చాయి వ్యవసాయ రంగంలో, ముఖ్యంగా విత్తన రంగం. కొన్ని వందల ప్రైవేటు సంస్థలు, మల్టీనేషనల్ కంపెనీలు, అదేవిధంగా కొత్త రకాలు. ఈరోజు సుమారుగా ఒక్క వరి రకాలే సుమారు 1800 నూతన వరి రకాల భారతదేశంలో రిలీజ్ అయ్యాయి.